అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హిందూపూర్ సబ్ డివిజన్ విజిట్ చేయడానికి కోసం రావడం జరిగింది. సో మన టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి హిందూపూర్ సబ్ డివిజన్ బేసిక్ థింగ్స్ అన్ని డిఎస్పీ గారి దగ్గర ఏమి ఇష్యూస్ ఉన్నాయి, పాత ఇష్యూస్ ఏముంది, కేసెస్ ఏముంది, సో నేచర్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అన్ని విధానంలో డిస్కషన్ జరిగింది. సో ఎస్హెచ్ఓస్ కూడా, సో రూరల్ హిందూపూర్ రూరల్, యూపీఎస్ అర్బన్ అంటే అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్, తర్వాత హిందూపూర్ టూ టౌన్ అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. సో అందరితో పాటు ఇంటరాక్షన్ చేయడం జరిగింది. జిల్లా ఆల్రెడీ శాంతి భద్రతగా ఉంది. యాక్చువల్లీ అది అలాగా కొనసాగించాలి. మంచి టీం ఉంది జిల్లాలో. ఓవరాల్ పోలీసింగ్ కూడా బాగుంది. సో అది ఇంకా బెటర్గా ఎలాగా చేస్తాము, బికాస్ ఎస్డిపిఓస్ కానీ ఎస్హెచ్ఓస్ కానీ టీం కూడా బాగుంది. సో ఇంకా చిన్న చిన్న విషయాల్లో ఇంకా ఇంప్రూవైజేషన్ ఎలాగా చేస్తాము, ఎస్పెషలీ లా అండ్ ఆర్డర్ పరంగా, ఎస్పెషలీ రౌడీయిజం పరంగా. అంటే పాత కేసెస్ ఉన్న వాళ్ళు ఎవరెవరు రౌడీస్ ఉన్నారో, పాత కేసెస్ ఇప్పుడు ఉన్న పొజిషన్ ఏంటి, అది ఇమీడియట్గా కన్విక్షన్ ఎలాగా తీసుకొని రావాలి, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పీడీ యాక్ట్ ఓపెన్ చేయడం, తర్వాత ఎక్స్టర్న్మెంట్ నగర బహిష్కరణ చేయడం, దానిపైన ఎక్కువ దృష్టి చేయబోతున్నాము. అదేవిధంగా గంజా పరంగా కూడా ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు గంజా ఫ్రీ డిస్ట్రిక్ట్ గా మార్చాలనేది ఎయిమ్. సో దాని పరంగా ఎక్కడెక్కడ గంజా ఉంది అన్నది కూడా కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము. సో అదేవిధంగా ఎవరిపైన కేసెస్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. వాళ్ళందరిపైన త్వరగా కన్విక్షన్ వచ్చినట్టు నేను ఆల్రెడీ చెప్పినట్టు పీడీ యాక్ట్ ఓపెన్ చేయడం. అదేవిధంగా కావాలంటే ఎవరెవరు కమ్యూనల్ టెన్షన్స్ అంటే కమ్యూనల్ బేస్ చేసుకొని, అంటే రిలీజియన్ బేస్ చేసుకొని కావాలంటే ఎవరెవరు టెన్షన్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా ఆల్రెడీ ఉన్న కేసెస్ని తీసి వాళ్ళపైన కన్విక్షన్ త్వరగా వచ్చినట్టు ఎఫర్ట్స్ పెడతాము. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా అనవసరంగా అంటే శాంతి భద్రతకి ఇబ్బంది కలిగించినట్టు ఎవరైనా పోస్ట్ చేశారంటే వాళ్ళపైన కూడా గట్టిన చర్యలు తీసుకోవడానికి ప్లానింగ్ కూడా చేస్తున్నాము. సో ఓవరాల్ మన మెయిన్ పోలీసింగ్ ఎయిమ్ శాంతి భద్రత, ప్రజలకు అడ్డగా ఉండడం. అంటే రెండు సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. ఎవరు తప్పు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు పోలీసుని చూసి భయపడాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.